ఆంధ్రప్రదేశ్ రాజధాని చర్చ మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు అమరావతి, మరోవైపు మావిగన్. అసలు ఈ రెండు నమూనాల మధ్య తేడా ఏమిటి? ముందుగా మావిగన్ గురించి తెలుసుకుందాం. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు నగరాలను అనుసంధానించి ఒకే మెట్రోపాలిటన్ రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన. ఈ ప్రాంతంలో ఇప్పటికే జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే నెట్వర్క్ ఉంది, విమానాశ్రయం ఉంది, మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో రాజధాని వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చని మావిగన్కు మద్దతు ఇచ్చేవారు చెబుతున్నారు. ఇప్పుడు అమరావతి గురించి చూద్దాం. అమరావతి పూర్తిగా ప్రణాళికాబద్ధంగా నిర్మించే గ్రీన్ఫీల్డ్ రాజధాని. ఇక్కడ ప్రభుత్వ భవనాలు, విశాల రహదారులు, పరిపాలనా కేంద్రాలు, మెట్రో వంటి ప్రజా రవాణా మరియు ఇతర మౌలిక సదుపాయాలు కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకే దీనికి భారీ పెట్టుబడులు అవసరమవుతాయని అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర ఖజానాపై భారీగా భారం పడే అవకాశం ఉంది. అయితే మద్దతుదారులు మాత్రం ఇది భవిష్యత్ తరాలకు ప్రపంచస్థాయి రాజధానిగా నిలుస్తుందని వాదిస్తున్నారు. మరోవైపు మావిగన్ నమూనాలో అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉందని ఒక వాదన. కానీ మావిగన్కు చిన్న సమస్య. మూడు నగరాలను ఒకే పరిపాలనా వ్యవస్థలో సమన్వయం చేయటంలో ట్రాఫిక్ సమస్య రావచ్చు. పట్టణ విస్తరణలో భాగంగా భూసేకరణ వంటి సవాళ్లు కూడా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చివరగా అమరావతి అయినా మావిగన్ అయినా అంతిమ లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అయితే ఆ అభివృద్ధికి ఏ నమూనా సరైనది? అది ప్రజలు, ప్రభుత్వాలు మరియు కాలమే నిర్ణయిస్తాయి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.